హాయ్ అండి. విఘ్నేశ్వర గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే మీకైతే నేను ఒక మొక్క అయితే చూపిస్తాను. అసలుకి చెట్టు నిండా కాయలైతే వచ్చున్నాయి అసలుకి. మీకు థంబ్‌నెయిల్ చూసినప్పుడే అర్థమై ఉంటుంది. వంకాయలండి. ఒకటే చెట్టు ఎన్ని కాయలొచ్చాయో చెట్టంతా కాయలైతే వచ్చున్నాయి. మళ్ళీ దానికి తోడు పూత కూడా ఉందండి. ఎంత బాగుందో మీకైతే నేనిప్పుడు చూపిస్తాను. కాయలు చూసారా ఎంత బాగున్నాయో? పెద్ద పెద్దగా ఉన్నాయి. మరి ముదిరిపోయి ఉంటాయేమో అనింది అమ్మ అయితేను. చూద్దాం అసలుకి కాయలు ఎలా ఉన్నాయో ఏంటో మనమైతే. చూసారా కాయలు ఎంత పొడవొచ్చాయండి. ఇవైతే చూడటానికి కలరు ఇవి అసలు ఎంత బాగుంటుందో అసలుకి. వంకాయ కలరు పూత ఏ కలర్ ఉంటుందో కాయ అలాగే ఉంటుంది. పొడవు వంకాయలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవైతేను. వండుకుంటుంటే అసలుకి వంకాయలు మందు లేనివి కదండీ ఇవి. మనం మందు వేసి అవేసి ఇవేసి పెంచం మనము ఆర్గానిక్‌గా పండించుకుంటాం కాబట్టి కాయలైతే టేస్ట్ చాలా బాగుంటది. కాయలైతే 1, 2 ముదిరాయేమో అని అమ్మ అయితే అనింది. కానీ ఇక్కడికొచ్చి చూస్తే లేదండి. కాయలైతే చాలా లేతగా బాగున్నాయి అసలుకి. ఇంకొక మొక్క కూడా ఉందండి ఆ వైపైతేను. వంకాయ మొక్కలు మన గార్డెన్‌లో 2 అట్లా అక్కడొకటి, అక్కడొకటి ఉంటే చాలండి. చూసారా అరకిలో కాయల దాకా వచ్చేసాయండి. అక్కడ ఆ వంకాయ చెట్టు దగ్గరికెళ్ళినప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఇంకా అక్కడక్కడ పూత, పిండి అయితే మొత్తం ఉంది అసలుకి. వంకాయ చెట్లు ఉంటే చాలండి. అయితే వంకాయ చెట్లుకి ఎక్కువ చీడైతే వస్తది. దాన్ని రానీయకుండా మనం కొంచెం జాగ్రత్త అయితే తీసుకోవాలండి. ఈ మొక్క కూడా ఉంది. తర్వాత నేను ఏదన్నా స్ప్రే చేసుకుంటాను. అక్కడక్కడ తెల్లది పిండి నల్లి పురుగైతే వచ్చేసింది. ఇక్కడైతే ఒక మలబెర్రీ ఉందండి. ఎంత బాగుందో అసలుకి కలర్ అయితే రెడ్‌గా ఉంది. కొంచెం బ్లాక్ అయితే టేస్ట్ బాగుంటది తియ్యగా. ఇప్పుడైతే కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుందండి. ఇలా కూడా రెడ్‌గా తీసుకుంటే. చెట్టు మొత్తం ప్రూనింగ్ చేసిన తర్వాత పూతయితే వచ్చింది. పూత, కాయ మొత్తం ఇదేనండి అసలుకి. చూసారా మన గార్డెన్‌లో గోరింటాకు చెట్టు పక్కన గులాబీలు ఎంత బాగున్నాయో అసలుకి. అదైతే మళ్ళీ వీడియోలో చూపిస్తాను మీకు. ఈ చెట్టుకి కూడా ఉన్నాయండి వంకాయలు. ఈ చెట్టుకైతే చూసారా ఇంకా ఎంత వచ్చున్నాయో. ఆ చెట్టుకొచ్చినట్టు ఈ చెట్టుకి కూడా చాలా వచ్చాయి కాయలు. ఎక్కువ మన గార్డెన్‌లో ఇవే ఉన్నాయి. ఇవైతే ఇత్తనాలతో పెట్టుకున్న మొక్కండి. ఇందాక మీకు చూపించిన మొక్క దగ్గర అందు నుంచి నేను ఒకటైతే కాయ సేవ్ చేసి విత్తనాలు వేసుకుని అందులో నుంచి వచ్చిన మొక్కలండి ఇవైతేను. ఈ కాయలు అటువైపు కూడా వేసున్నాను. 2, 3 రకాలు వేశాను వంకాయలు. ఏవైతే కలర్ అయితే తెలీదు గానీ అవి కూడా వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. మన గార్డెన్‌లో బంతులు అవి అయితే చాలా వచ్చున్నాయండి. ఎంత బాగున్నాయో అసలుకి. ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అసలుకి మన గార్డెన్ పచ్చదనం అసలుకి ఎంత బాగుంటుందో మన గార్డెన్‌లోకి వస్తే అసలు వెళ్ళాలని అనిపించదు. గోరింటాకు హార్వెస్ట్ చేశాను కదా! మళ్ళీ అయితే వచ్చేసింది. గులాబీలు చూసారా ఎంత బాగున్నాయో అసలుకి కలరు. ఇవైతే ఈసారి సైజు బాగా పెద్దగా వచ్చాయండి. అటువైపు ఉన్న గులాబీ చూసారా? వైట్, పింక్ అలా వైట్ వచ్చేసి అసలు మొత్తం నిండు పింక్ వచ్చేస్తుందండి. చాలా బాగుంటది. వైట్ గులాబీ కూడా వచ్చేసింది. వంకాయలైతే ఇన్నొచ్చాయి ఫ్రెండ్స్. ఒక అరకిలో దాకా వచ్చుంటాయి అనుకుంటున్నాను నేను. ఎంత బాగున్నాయో చూసారా? బాయ్ ఫ్రెండ్స్.